హాయ్ మామ అందరికీ అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు అయితే మీకు ఒక సీజన్ ఫ్రూట్ అయితే పరిచయం చేయబోతున్నాను అనమాట. ఈ సీజన్ ఫ్రూట్ అయితే సీజన్లో ఒక్కసారే కాస్తుంది అనమాట. ఇది వానాకాలంలో అయితే కాస్తుంది, ఆగస్టు నెలలో అయితే వస్తుంది అనమాట. ఈ ఫ్రూట్ని అయితే మీకు ఇప్పుడు పరిచయం చేయబోతున్నాను. ఈ ఫ్రూట్ మీకు ముందుగానే తెలిస్తే కింద కామెంట్ చేయండి, తెలియని వాళ్ళు ఉంటే చూసేయండి మామ. ఈ ఫ్రూట్ని హంటింగ్ చేయడంలో నాకైతే చాలా కష్టాలు అయితే ఎదుర్కొన్నాను మామ. ఎందుకంటే ఒక్కడనే వెళ్ళాను మామ, నేనే వీడియో తీసుకోవడం, నేనే చేసుకోవడం మామ. ఇట్లు కూడా ఎత్తుక్కున్నాను మామ, ఎందుకంటే నాకు ముందుగా తెలియదు, వెళ్ళి ఎత్తుక్కున్నాను మామ. మీకోసం అని మీకు పరిచయం చేద్దామని ఈ వీడియో అయితే తీయడం జరిగింది. దానికైతే ఒక లైక్ వేసుకోండి మామ. ఆ ఫ్రూట్ కి నాకు మధ్య జరిగిన యుద్ధంలో అయితే ఈ వీడియో అయితే ఆవిర్భవించింది. మీరైతే లాస్ట్ వరకు చూసేయండి, స్కిప్ చేయకుండా. మామ మనమైతే ఊరిని దాటేసాం అనమాట. ఊరిని దాటేసి జామర్లోకి అయితే వచ్చాము. జామర్ల నుండి కొంచెం దూరం అయితే వెళ్తే మనకైతే అడవి కనిపిస్తుంది అనమాట. ఆ అడవులు అయితే ఒక పక్క ఉన్నాయని మనకు ఒక తాతగారు అయితే చెప్పడం జరిగింది. అక్కడికైతే వెళ్ళడం జరిగింది అనమాట. ఆ వెళ్ళే దారి మధ్యలో అయితే ఈ కాలువ అయితే కనిపించింది. ఈ కాలువ ఎందుకు వీడియో తీస్తున్నారు, ఇదైతే మాకు కూడా తెలుసు అని మీరు అనొచ్చు, కానీ మీరు అనుకునే మామూలు కాలువ కాదండి. ఒకసారి ఆ వీడియోని అయితే సౌండ్ అయితే వినిపిస్తాను. ఆ నీళ్ళ శబ్దం చుట్టుపక్కల నిశ్శబ్దంగా ఉండి ఆ నీళ్ళ శబ్దం అయితే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా వినండి. సో చూశారు కదా, చాలా బాగుంది కదా సౌండ్ అయితే. నేను ఒక్కడనే వెళ్తున్నాను కాబట్టి ఈ సౌండ్ అయితే అబ్జర్వ్ చేయడం అయితే జరిగింది. అదే ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళు చెప్పే మాట వీళ్ళు చెప్పే మాటలు వినుకుంటే ఇదైతే అబ్జర్వ్ చేసే ఉంది కదా. చాలా బాగుంది కదా మామ ఈ సౌండ్ అయితే. మనం అయితే ఇప్పుడైతే జామాయిల్లో నుంచి అడవిలోకి అయితే ఎంటర్ అవడం అయితే జరిగింది మామ. ఇది కూడా మామ ఒకసారి వ్యూ అయితే చూసేయండి. కరెక్ట్గా అయితే ఇప్పుడైతే మనం అడవి మధ్యలో అయితే ఉన్నాం అనమాట. చూడండి వ్యూ పాయింట్ అయితే ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది. మనం వెళ్ళే దారిలో అయితే ఇలా ఒక కాలువ అయితే వస్తుంది. ఇది మామూలు కాలువ కాదు, లోన అయితే లోతు చాలా ఉంది. అక్కడైతే బండి వెళ్తలేదు, బండి అయితే అక్కడే పెట్టేశాను. ఎదురు ఒక చెరువు ఉందంట, అది వర్షం కారణంగా నిండేసి ఇటు కాలువలాగా అయితే బండి అయితే అక్కడ పెట్టేసి నేనైతే నడుచుకుంటూ వచ్చాను అనమాట. నేనైతే చెట్టుని ఎతకడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. వెతికి అయితే ఎట్టకాలకు ఒక చెట్టు అయితే కనపడింది మామ. దీన్ని చూడంగానే అయితే నాకు అయితే నీరసం వచ్చేసింది. ఇది ఇంత చేసింది దీనికోసమా అనిపించింది అనమాట. ఎందుకంటే అసలు కాయలే లేవు మామ. ఒకసారి చూడొచ్చు మీరు, 1, 2, 3 వేల మీద అయితే లెక్కేయచ్చు అనమాట. ఆ కాయలు చూడంగానే అయితే నాకు ఫుల్ నీరసం అయితే వచ్చేసింది. అటు ఇటు చూసాను అనమాట, ఎక్కడ ఒక్క చెట్టు కూడా కనపడలేదు మామ. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏంటి అని బాలయ్యబాబు డైలాగ్ వేసుకొని అయితే వెనక్కి తిరిగాను అనమాట. వెనక్కి తిరగంగానే మనకు ఒక చెట్టు అయితే కనపడింది మామ. సూపర్ ఉన్నాయి, దాని కాయలు మామూలుగా లేవు. అదే కష్టపడ్డవాడికి ఫలితం ఎప్పటికైనా దక్కిద్ది అన్నట్టు, ఫస్ట్ కనపడిపోయిన తర్వాత అయితే ఫలితం అయితే వస్తుంది మామ. మనం ట్రై చేస్తూ ఉండాలి. ఈ వీడియో అయితే నిదర్శనం అనమాట. ఒకసారి చెట్టు మీద అయితే చూడండి మామ, చాలా నిగనిగలాడుతున్నాయి. బ్లాక్ కలర్లో అయితే ఉన్నాయి. బ్లాక్ కలర్లో మొత్తం పండిపోయినాయి మామ. అది గ్రీన్ కలర్లో ఉంటాయి పచ్చి అనమాట. ఈ బ్లాక్ కలర్లో మటుకి మొత్తం పండిపోయినాయి అనమాట. ఇప్పుడైతే నేను తిని చూపిస్తాను చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇది వాకాయ అనమాట. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. అంటే పచ్చిగా ఉన్నప్పుడైతే పుల్లగా ఉంటుంది. ఇప్పుడు బ్లాక్ కలర్లోకి మారింది కదా, ఇప్పుడు తీగా ఉంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ చేసి చూద్దాం. కొంచెం పుల్లగా తీగా ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. మళ్ళీ అయితే మనకు ఒక సమస్య అయితే వచ్చిందనమాట. ఇవి అయితే చాలా పైన ఉన్నాయి. అది పైన చూడండి, పైన కొమ్మకైతే ఉన్నాయన్నమాట. మనకైతే కింద అయితే ఒకటి కూడా లేదు, ఒక 5, 6 ఉన్నాయి. కింద అయితే పైన అయితే చాలా ఉన్నాయి. ఒకసారి మీరు చూడొచ్చు వీడియోలో అయితే. వాటిని అయితే ఎలా అయినా మనం సాధించాలని నేనైతే ఒక ప్రయత్నం అయితే చేశాను అనమాట. ఆదిమానవుడి స్టైల్లో అయితే వాటిని కోసాను అనమాట. ఒకసారి మీరు కూడా చూడండి. మళ్ళీ ఆ చెట్టుగాని నుండి అయితే బ్యాక్ అయితే వచ్చాను. ఇటైతే ఒక కర్ర కోసం అయితే ఎత్తుకుతున్నాను అనమాట. కర్ర ఎక్కడా కనబడతలేదు, కానీ ఇక్కడైతే అడుగడుక్కి అయితే కరివేపాకు చెట్లు అయితే ఉన్నాయి. ఇక్కడైతే చాలా ఫ్రెష్గా అయితే ఉంది మామ కరివేపాకు అయితే. ఎదర చెరువు ఒకటి ఉందన్న కదా, ఇదే చెరువు అయితే. ఇదైతే నిండి అట్టయితే మనకి కాలువలాగా అయితే వస్తున్నాయి అనమాట అడవిలో అయితే. ఇదిగోండి ఇదంతా ఒక కుంట అనమాట. మన పశువులను అయితే మేతకు తీసుకొచ్చి ఇక్కడైతే నీళ్లు దాపిస్తారనమాట. ఇదైతే వీళ్ళు తయారు చేసుకున్న కుంట అనమాట. ఇది చూడండి ఒకసారి ఎలా ఉందో. చాలా ఇవి ఇప్పుడైతే మనం కుంట దగ్గరికి అయితే వెళ్తున్నాం. చూడండి చుట్టూరు అయితే సరౌండింగ్స్ మొత్తం చింత చెట్లతో నిండిపోయింది మధ్యలో అయితే కుంట ఉంది. చాలా బాగుంది ఇలాంటిదే మొన్న వీడియోలో కూడా చూపించాను, కానీ ఇది అడవిలో ఉంది అది రోడ్డు పక్కన ఉంది. ఇక్కడైతే ఒక బట్టీలా కట్టారు మనం అయితే చూడొచ్చు. ఇక్కడైతే దీంట్లో నుండి ఒక కర్ర అయితే మనం లేపేస్తున్నాం అనమాట. లేపేసి అక్కడ కాయలను అయితే కొయ్యబోతున్నాం.
మనమైతే దీంట్లో కర్ర తీసేద్దాం. కర్ర తీసేసి మనం అక్కడ ఉన్న కాయలను అయితే మనమైతే దీంట్లో కర్ర తీసేసుకుందాం. మనమైతే ఇక్కడ ఒక కర్ర తీసేసి దీంట్లో నుండి ఒక కర్ర తీసేసుకొని అక్కడ ఉన్న కొమ్మను అయితే కిందకి లాదు మామ. మళ్ళీ తీసుకొచ్చేసి ఇక్కడే పెడదాం. వాళ్ళు ఏ అవసరానికి పెట్టుకున్నారో ఏమో తెలియదు కదా మామ, అందుకే మళ్ళీ అక్కడ పెట్టేద్దాం. మనం దీనికి ఒక కర్ర కట్టాలి మామ. ఇప్పుడైతే తాడును ఒకటి ప్రిపేర్ చేయాలన్నమాట, దేన్నో దాన్ని చూసి. అలా తాడు కోసం అయితే అటు ఇటు చూస్తుంటే మనకైతే ఈ నార తీగ అయితే కనిపించింది అనమాట. ఇది అప్పట్లో ఆది మానవుడు కూడా ఇలాంటి తీగలు ఉపయోగించే కట్టేవాళ్ళు అనమాట. ఇప్పుడు మనం కూడా అది ట్రై చేద్దాం ఒకసారి. దీని సాయంతో అయితే మనం ఇప్పుడు ఒక కర్ర అయితే కడతాం దీనికి. మనం అయితే ఇప్పుడు ఒక కర్ర కట్టాం దీనికి. ఒకసారి చూడొచ్చు మీరు వీడియోలో అయితే ఇలా కట్టానమాట. ఇప్పుడైతే ఆ కొమ్మను అయితే లాగి చూద్దాం. ఫస్ట్ అటెంప్ట్ అయితే ఫెయిల్ అయిపోయింది. రెండో అటెంప్ట్ అయితే ట్రై చేస్తున్నాం రెండోసారి కట్టాను అనమాట ఇది. సెకండ్ అటెంప్ట్ అయితే సక్సెస్ఫుల్ అయిపోయింది. ఒకసారి చూడొచ్చు మీరైతే. కొమ్మ అయితే కిందకు వచ్చేసింది అనమాట. కిందకైతే లాగాను. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో, చాలా కాయలు ఉన్నాయి నిగనిగలాడిపోతున్నాయి కాయలు మటుకి. నల్లగా అయితే ఉన్నాయి చూడండి. ఈ బ్లాక్ కలర్లో ఉన్నాయి మటుకైతే తీగ ఉంటాయి తీగ పుల్లగా ఉంటాయి. అది గ్రీన్ కలర్లో ఉన్న కాయ అయితే చాలా పుల్లగా ఉంటుంది. వీటిని అయితే మనం వంటలోకి అయితే ఉపయోగిస్తుంటారు. ఈ చెట్టు ముళ్ళు అయితే చాలా పొదునుగా అయితే ఉంటాయి సూది కంటే పొదునుగా ఉంటాయి చూడొచ్చు మీరు వీడియోలో అయితే. ఈ ముళ్ళు అయితే చాలా పొదునుగా ఉంటాయి ఈ వాకాయలు తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో అయితే ఐరన్ అయితే పుష్కలంగా ఉంటుంది. ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. నాకైతే తెలీదు, ఒకసారి యూట్యూబ్లో అయితే సెర్చ్ చేసుకుని చూసుకోండి. పొండికాయలు పచ్చికాయలు అయితే కోసి చూపించాను అనమాట. ఇగో గ్రీన్ కలర్లో ఉన్నాయి మటుకి పచ్చికాయలు అనమాట. అవి బ్లాక్ కలర్లో ఉన్నాయి మటుకు అయితే పండుకాయలు అనమాట. దీనికి ఒక పాలు అయితే గారుతుంది, వైట్ కలర్లో అయితే పాలు గారుతున్నాయి చూడొచ్చు మీరు వీడియోలో అయితే.